ఐటీలో ఎంట్రీ కావాలా? ట్రైనీ సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా అజా కోడింగ్ ట్యూటర్ లో 2 వీక్స్ ట్రయల్ పీరియడ్ లో వెంటనే చేరండి. రోజుల్లో ఒక క్యాలెండర్ ఇయర్ లో వెల్లంగొండ సురేష్ 10 కోట్లు 12 కోట్లు సంపాదించాడు అని 14 కోట్లు 2002లో 14 కోట్లు సంపాదించాడు. అదే 6 కోట్లు చెన్నకేశ్వరికి 14 కోట్లు సంపాదించాడు. అదే ఇయర్లో ఒక పెద్ద అగ్ర నిర్మాత 12 కోట్లు పోగొట్టుకున్నాడు అనేటువంటిది వెల్లంగొండ సురేష్ లాంటి ఒక కొత్త నిర్మాత 14 కోట్లు సంపాదించినటువంటి ఇండస్ట్రీ టాక్ ఆ రోజుల్లో. అది ఎలా అనిపించింది అసలు? అది అంత డాషింగ్గా వెళ్ళగలటం ఎలా సాధ్యపడింది నాకు? డాషింగ్ వెళ్ళా నమ్మాను ఆది కథని. మనం ఇండస్ట్రీలో ఉండాలంటే మనం ఏదో ఒకటి క్రియేట్ చేసుకొని ఉండాల్సిందే. మనం అప్పుడు పెద్ద డైరెక్టర్ దగ్గరికి వెళ్ళి మాకు సినిమా చేయండి అంటే అప్పుడు చేసేవాళ్ళు, టైం ఇచ్చేవాళ్ళు, మాట్లాడేవాళ్ళు, చేసేవాళ్ళు, చేయకపోయేదో లేదా వాళ్ళ కమిట్మెంట్స్ ఉండే. మనం క్రియేట్ చేసి ఒక కొత్త డైరెక్టర్ని ఇంట్రొడ్యూస్ చేయగలిగాం. అంటే కొత్త డైరెక్టర్ అంటే నాకు నేను సాగర్తో సినిమా తీద్దాం అనుకున్నాను. అసలు అమ్మదొంగ తర్వాత సాగర్కి అడ్వాన్స్ ఇచ్చి సినిమా చేద్దాం అతను అలా 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 నాంచి రోజు తిప్పుతూ ఉండేవాడు, తిరుగుతూ ఉండేవాళ్ళం. అప్పుడు నాకు పరిచయం వినయ్ కానీ, సీను వైట్లు కానీ, రవికుమార్, ఈ బ్యాచ్ అంతా అక్కడ నాకు పరిచయం. సో వినయ్ తర్వాత రామసకరుడు అనే సినిమాకి కో డైరెక్టర్ ప్లస్ ఆల్మోస్ట్ చాలా వరకు ఆయన డైరెక్ట్ చేశాడు. అవన్నీ మనం దగ్గర నుండి లైవ్లో చూసాం కాబట్టి మనం కొత్త వాళ్ళని ఇంట్రడ్యూస్ చేస్తే మనకు లైఫ్ ఉంటుంది అని అనుకున్నాం. అప్పుడు అప్కమింగ్ ఎన్టీఆర్ దొరకటం, వినయ్ తోటి మన సినిమా చేయటం, అది బ్లాక్ బాస్ హిట్ అవటం. ఫ్లాప్ అయితే ఎవరు ఉండేవాళ్ళం కాదేమో, ఇండస్ట్రీలో ఉండేవాళ్ళం కాదేమో. ఎందుకంటే అప్పుడు మార్కెట్ స్టూడెంట్ నెంబర్ 1 హిట్ అయ్యి 8 కోట్లు ఉన్నప్పుడు మనం 12 కోట్లు పెట్టి తీసాం ఆ రోజుల్లోనే. అది 20 కోట్లు కలెక్ట్ చేసి రిలీజ్ అయినాక మనం ప్రాఫిట్లోకి వెళ్ళాం. కానీ అది అటు ఇటు అయిండు మరి మనం ఉండేవాళ్ళం కాదు, ఇండస్ట్రీలో ఉండేవాళ్ళం కాదు. అంటే మళ్ళీ ఇంకో రకంగా ఏం వచ్చేది తెలియదు. దాంతో ఏదేమైనా బెల్లంకొండ సురేష్ అగ్ర నిర్మాత అనేటువంటి దానికి నందమూరి ఫ్యామిలీ, అటు ఫస్ట్ ఎన్టీఆర్, తర్వాత ఈ 2 సినిమాలు కదా మీకు ఒక హైప్ తీసుకొచ్చి. ఎన్టీఆర్ కాదు, ఫస్ట్ బాలయ్య బాబు నన్ను పిలిచి అడ్వాన్స్ తీసుకున్నాడు. సాంబయ్య ఇవ్వగలనే నేను కలిస్తే ఎమ్మటే ఫస్ట్ అడ్వాన్స్ తీసుకుంది బాలయ్య బాబే. వచ్చింది ఆది కానీ తర్వాత ముందు వచ్చింది ఆది కానీ బాలయ్య బాబే ఫస్ట్. నాకు సాంబయ్య అయినట్టే, ఇంకా మా అన్నయ్య కానీ ఇవి కానీ ఏవి అవ్వాలా, పలానా సినిమా తర్వాత నీ సినిమా అని చెప్పేసి త్వరగా ఎలా వెళ్ళగలిగారు? బాలయ్య బాబు గారి సినిమాలు తీసుకోండి, ఏ సినిమా అయినా కొత్త నిర్మాతలే. సమరసింహారెడ్డి కావచ్చు, నరసింహనాయుడు కావచ్చు, చెన్నకేశ్వరరెడ్డి కావచ్చు, ఇంకా చాలా సినిమాలు ఆయన ఒక్కడే. నేను అప్పటికి నెంబర్ 1 నేను ఎందుకంటానంటే ఆయన ఒక్కడే. కథ ఉంది, డైరెక్టర్ ఉన్నాడు, తీగల నిర్మాత ఉంటే ఏముంది, ఎవరైనా ఒకటే అని చెప్పి ధైర్యం చేసి మనం ఉన్నాం కదా అని నిర్ణయం తీసుకొని డేట్లు ఇవ్వగలిగిన ఏకైకది సాంబయ్య హిట్ అవ్వగలనే నేను ఇచ్చింది బాలయ్య బాబు గారు. సో యువర్ స్టార్డమ్ స్టార్టెడ్ విత్ బాలయ్య బాబు, నందమూరి స్టార్. ఎందుకంటే అంతకుముందు నేను సాంబయ్య తర్వాతే, ఫస్ట్ ఫిలిం సాంబయ్య, సెకండ్ ఫిలిం ఇమీడియట్లీ బాలయ్య బాబు. నేను ఆయన 2 సినిమాల తర్వాత అన్న 2 years ఆయన ముందే చెప్పారు నాకు పలానా కమిట్మెంట్స్ ఉన్నాయి, ఈ సినిమా తర్వాత నీ సినిమానే. అలాగే చేశాడు. ఏమి వేరే సినిమా వచ్చినా ఏది చేసినా కూడా ఫస్ట్ నీ కమిట్మెంట్ ఇచ్చినా ఈ సినిమా అయినాక వేరే వెళ్తానని. బాలకృష్ణ గారితో చేసిన 2 సినిమాలు చెన్నకేశ్వరరెడ్డి, లక్ష్మీ నరసింహ, ఈ రెండిట్లో ఏది బెటర్ ఈల్డింగ్ ఇచ్చింది? యాక్చువల్గా అయితే చెన్నకేశ్వరరెడ్డి బ్లాక్ బస్టర్ హిట్ ఇవ్వాలి. మనం కొంచెం 90 daysలో రిలీజ్ చేయాలని ఒక టార్గెట్ తోటి 90th డే రిలీజ్ చేసాం. స్టార్ట్ అయిన 90th డేనే రిలీజ్ అయిన సినిమా. అది సంక్రాంతి రిలీజ్ చేసి ఉంటే అందులో చిన్న చిన్న ఫాల్ట్స్ ఉండేది. ఇండస్ట్రీ రికార్డు అప్పుడు ఎక్కడికో ఉండేవాళ్ళం, ఎక్కడో టాప్ ప్లేస్లో ఉండేవాళ్ళం. చిన్న మిస్టేక్ చేసాం. తర్వాత దాని మిస్టేక్ ఏం చేయకుండా లక్ష్మీ నరసింహ. ఇప్పుడు ఏంటంటే అంతకుముందు ఆయన సమరసింహారెడ్డి కానీ ఈ సినిమాల తాలూకు రికార్డులు, వాటి తాలూకు ఆ ఊపు అనేటిది అద్భుతంగా ఉంది బాలకృష్ణ గారికి. కరెక్ట్గా సంక్రాంతికి వచ్చినట్లయితే సీజనల్ అడ్వాంటేజ్ విపరీతంగా ఉంది. సీజన్ అని కాదు, కథలు కూడా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ మార్పులు చేసుకొని మనం ఏం తప్పు చేసామని రెక్టిఫై చేసేసుకున్నాం. మాకు టైం లేకుండా అయిపోయింది. 23 తారీఖు షూటింగ్ చేసాం. అలా ఒక నిర్మాత అలా టైం బౌండ్ పెట్టుకొని తొందరపడటం అనేటువంటి దాన్ని ఒక అనుభవంగా చెప్పుకోవచ్చు. తొందరపడ్డా స్క్రిప్ట్ వినేటప్పుడు అన్ని కరెక్ట్ చేసేసుకుంటే 90 daysలో కన్నా సినిమా బాలకృష్ణ గారు లాంటి తోటి రిలీజ్ చేస్తే అడ్వాంటేజే వేరే ఉంటుంది.
నిర్మాతకి డైరెక్టర్ ఇంకో సినిమా చేయొచ్చు, హీరో ఇంకో సినిమా చేయొచ్చు, ప్రొడ్యూసర్ ఇంకో సినిమా చేయొచ్చు, ఫైనాన్షియల్లీ ఇంట్రెస్ట్లు బడన్ ఉండదు, ఎన్ని రకాలుగా ఎంజాయ్ చేయొచ్చు, అన్ని రకాలుగా ఎంజాయ్ చేయొచ్చు. మేము స్క్రిప్ట్లోనే కొంచెం చిన్న చిన్న పొరపాట్లు చేసేసాం. ఇక అది రెక్టిఫై చేసుకునే టైం లేకుండా 23 షూటింగ్ చేసి 25 రిలీజ్ చేసాం. ఈ రోజున నిర్మాత తను చేసిన ఒప్పులేంటి, తను చేసిన తప్పులేంటి అని సమీక్షించుకునేటువంటి సెల్ఫ్ అనాలిసిస్ అనేటువంటిది లేకుండా పోతుంది. దానికి కూడా టైం లేకుండా పోతుంది. మీ 25 సంవత్సరాల కెరీర్లో నిర్మాతగా ఎస్ ఐ డిడ్ దిస్ గ్రేట్ అని అనిపించింది ఏంటి, నేను చేసిన ఈ తప్పు ఏంటి అనేటువంటి అనలైజ్ చేసుకుంటే ఏది బెస్ట్ డిసిషన్, ఏది బ్యాడ్ డిసిషన్ అనిపిస్తుంది? కొన్ని బ్యాడ్ డిసిషన్స్ ఉన్నాయి, కొన్ని మనం అనుకున్నవి కరెక్ట్ అయినాయి, కొన్ని పక్కన వాళ్ళు చెప్పినా కూడా వినకుండా తప్పులు చేసినవి ఉన్నాయి, నేను చెప్పినవి కూడా జరని ఉన్నాయి. అందుకని తప్పులు 2 సైడ్లు జరిగింది. నా సైడ్ కూడా జరిగింది, నేను కూడా వినలా, చెప్పారు ఇది తప్పు అని చెప్పారు, వినే మూడ్లో లేవు. మనం మనదే కరెక్ట్ అనే స్టైల్లో కొన్ని చోట్ల సక్సెస్ అయ్యాం, కొన్ని చోట్ల ఫెయిల్ అయ్యాం. ఆటోగ్రాఫ్ సినిమా ఉంది, ఆటోగ్రాఫ్ సినిమా నేను చెన్నైలో వేరే పని మీద ఉన్నా, ఆ సినిమా ప్రీమియర్ షో వేశారు, నేను వెళ్ళా, నన్ను కూడా రమ్మంటే నేను వెళ్ళా. ఎవరో చేరను ఆటోగ్రాఫ్, ఇప్పుడు మనం వెళ్ళి ఏం చేస్తాం, ఏం చూస్తాం అని వెళ్ళా, ప్రీమియర్ షోకి వెళ్ళా నేను. వాళ్ళు వెళ్ళి వచ్చిన వాళ్ళు సినిమా చాలా బాగుంది, చాలా బాగుంది అంటున్నారు. ఆంధ్ర క్లబ్లో ఉన్నాను, చాలా బాగుంది అంటున్నారు. సరే మార్నింగ్ టికెట్ కొనుక్కొని వెళ్ళిపోయా, ఒకరిని థియేటర్కి వెళ్ళా. మా మేనేజర్ చెప్పా, ఈ డైరెక్టర్ ఎక్కడ ఉంటాడు, ఈ ప్రొడ్యూసర్ ఎక్కడ ఉంటాడు తెలుసుకో, సినిమా అయిపోయే లోపల అని. ఇంటర్వెల్కి విపరీతంగా నచ్చింది. ఇంటర్వెల్కి అతను ఎక్కడ ఉన్నాడో కలుసుకొని డైరెక్ట్గా వెళ్ళిపోయా. ఇంకా సెకండ్ హాఫ్ చూడలా నేను, వెళ్ళిపోయి నేను సినిమా చేస్తాను, నాకు ఈ సినిమా కావాలి అని అడ్వాన్స్ ఇచ్చి అగ్రిమెంట్ చేసి మళ్ళీ సినిమా చూసాం మ్యాట్ని రెండోసారి. అంటే అంత గ్యాప్ ఇవ్వకపోతే నేను వెళ్ళి అగ్రిమెంట్ చేసి వచ్చినాక చాలామంది వెళ్ళిపోయారు, చాలామంది 2 తర్వాత అందరూ వెళ్ళారు. కానీ నేను ఇంటర్వెల్ నుంచి వెళ్ళి అగ్రిమెంట్ చేసుకుని వచ్చాను చారం దగ్గర. అది పాజిటివ్ డిసిషన్, మంచిదే. ఇంకో సినిమా లక్ష్మీనరసింహ రిలీజ్కి ముందే కొన్నా, చూడకుండానే కొన్నా, ఆ డైరెక్టర్ మీద కాన్ఫిడెంట్ తోటి కొనేసాను. అలాగా 2-3 తప్పులు మరి వేరే సినిమాలు కూడా కొన్నా, అవి దెబ్బతీసినాయి, డబ్బులు కట్టేసాం, చూస్తే ఏమీ లేదు. నేను మళ్ళీ అది ఏంట్రా అని కూడా అడగలేదు, వాళ్ళని వెనక్కి ఇస్తామని కూడా అడగలేదు, వెళ్ళకుండా సైలెంట్ లేసి వచ్చేసాను సినిమా చూసి. అట్లా 4-5 సినిమాలు ఫస్ట్ కాపీ చూసి వదిలేసి వచ్చా. ఆ తర్వాత ఇంకో సినిమా బ్లైండ్ మిస్టేక్, చాలా పెద్ద మిస్టేక్ చేసింది ఏంటంటే గజనీ కొన్నాను తెలుగుకి, రీమేక్కి. రిలీజ్కి ముందే 2 months ముందే కొన్నా, 3 months బిఫోర్ కొన్నా ప్రొడ్యూసర్ దగ్గర, అడ్వాన్స్ ఇచ్చి అగ్రిమెంట్ చేసుకున్నాక ఇక్కడ మన తెలుగు హీరోకి పెద్ద హీరోకి చూపించారు. చూపిస్తే అమ్మా నేను చేయలేను, అన్ని బాడీ మీద టాటూస్ అవన్నీ నేను వేసుకొని చేయలేనని చెప్పాడు. ఇంకో హీరో చుట్టూ తిరిగావు 10 రోజులు, కుదరలేదు. ఇంకో ప్రొడ్యూసర్ని మన ఇద్దరం కలిసి పార్ట్నర్షిప్లో చేద్దాం, మీరు సినిమా చూడండి అని సినిమా చూపించారు, గజనీ సినిమా. చూపిస్తే అబ్బాయి బాగాలేదు అన్నాడు, అతని టైం బాగాలేదో నా టైం బాగాలేదు అన్నాడు. అట్లా ఎక్కడికక్కడక్కడ 2 నెలలు అట్లా గడిచిపోయింది, కానీ ఎవరు యాక్సెప్ట్ చేయలే. తర్వాత ప్రొడ్యూసర్ దగ్గర నుంచి ఫోన్ వచ్చింది, తిరుపతి ప్రసాద్ దగ్గర నుంచి ఫోన్ వచ్చింది, ఇట్లా నీకు అభ్యంతరం లేదంటే మేము ఆ సినిమా కొనుక్కుంటున్నాం, నీ డబ్బులు నీకు రిటర్న్ ఇచ్చేస్తాం. ఓకే ఫైన్, మనం చేయట్లేదు అని డబ్బింగ్ అనే ఆలోచన లేదు, థాట్ రాలా డబ్బింగ్ అనే థాట్ రాలా. మనం ఎంతసేపు రీమేక్ అనుకున్నాం కదా, డబ్బులు అడ్వాన్స్ తీసుకున్నాం. అది చాలా పెద్ద తప్పు అయింది. ఎందుకంటే మనం హిందీ చేసేవాళ్ళం కాదు అనుకోండి, మనం చేసిన రైట్స్, మనం రీమేక్ రైట్స్ తీసుకున్న తర్వాత డబ్బింగ్ రిలీజ్ చేయడం వాళ్ళకి లేదా? డబ్బింగ్ అండ్ రీమేక్ 2 కొన్నాను, 2 వెనక్కి ఇచ్చాను డబ్బులు తీసుకొని. 2 డబ్బులు 30 lakhs కొన్నా, రిలీజ్కి ముందే కొన్నాను, అన్నీ నచ్చే కొన్నా. బిగ్గెస్ట్ మిస్టేక్ అది. తర్వాత కో సినిమా తెలుగు రంగం అని రిలీజ్ పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అయింది. రంగం సినిమా మీడియేటర్ పిలిస్తే వెళ్ళా నేను. అప్పుడు చెన్నై మార్నింగ్ వెళ్ళి ఈవినింగ్ వచ్చేవాడిని. ఒకవేళ సినిమా నచ్చితే కొనడానికి ఒకరోజు ఉండేవాడిని, కానీ లేకపోతే పని లేకపోతే అమ్మటే వచ్చేవాడిని. కొనడానికి వెళ్ళా, డీడీలు కూడా పట్టుకెళ్ళా, 70 లక్షలు డీడీలు పట్టుకొని వెళ్ళా. 70 లక్షలు చెప్పారు, 70 లక్షలు డీడీలు పట్టుకొని వెళ్ళా. వాడు నన్ను ఆఫీస్కి కాకుండా హోటల్కి పిలిపించాడు. హోటల్ కనిపించి చికెన్ తిన్నాక వాడేదో అంటా నేనేదో అన్నా,
హ్యాచీ అని చెప్పేసి వచ్చి ఫ్లైట్ ఎక్కి వచ్చేసా. వాడు నన్ను ఆఫీస్కి పిలిచి ఉంటే డిస్కషన్లో సినిమా కొనేసేవాడు. ఆ ప్రొడ్యూసర్ వచ్చి హోటల్ తీసుకెళ్ళి హోటల్లో మాట్లాడాడు. అక్కడైతే ఆ వాతావరణం అయితే ఆ వాతావరణం ఏదో అక్కడ సెట్ అవ్వాల, జెల్ అవ్వలేదు, రాంగ్ ఐడెంటిటీ అయింది, వదిలేసి వచ్చేసి వదిలేసి వచ్చాను. ఆ 2 సినిమాలు పెద్ద తప్పు. ఆ 2 సినిమాలు చేస్తే వేరే రాగా ఉండేది, ఇంకో రకంగా ఉండేది. రోజుల్లో ఇంకొక 50 సినిమాలు తీసే కెపాసిటీ